Praise the Lord. Today let us learn some verses from the book of Isaiah, chapter 49, verse 26. I will make your oppressors eat their own flesh, and they shall be drunk with their own blood as with wine. Then all flesh shall know that I am the Lord your Savior and your Redeemer, the mighty one of Jacob. ఇన్ తెలుగు, యెహోవానైన నేనే నీ రక్షకుడననియు, యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుషులందరూ ఎరుగునట్లు నిన్ను బాధించు వారికి తమ స్వమాంసమును తినిపించెదను. తమ స్వమాంసమును తినిపించడంటే వారి మాంసం వాళ్ళే తినేలాగా చేస్తాను అంటున్నాడు దేవుడు. కొత్త ద్రాక్ష రసము చేత మత్తులైనట్లుగా తమ రక్తము చేత వారు మత్తులగుదురు. వాళ్ళ బ్లడ్ వాళ్ళే తాగేలాగా చేస్తాను, వాళ్ళ మాంసం వాళ్ళు ఇలా తినేలాగా చేస్తాను. అవును ప్రియమైన వాళ్ళారా, దేవుడు తలుచుకుంటే మరి ఏదైనా చేస్తారు. మాట వినని వాళ్ళని ఏదైనా చేస్తారు. దేవుడు దేవుడే, మానవుడు మానవుడే. దేవునికి వ్యతిరేకంగా నిలబడటానికి, ఆలోచన చేయటానికి, మాట్లాడటానికి మానవులమైన మనం ఎంతటి వారము. దేవుని శక్తి మహోన్నతమైనది. అది మనం అర్థం చేసుకోవాలి.